హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. చల్లగా వర్షం పడుతుంది. యాక్చువల్లీ అందరికీ చెప్పారు కదా తుఫాన్ ఉందనేసి. ఇంత చల్ల క్లైమేట్లో వేడిగా పునుగులు తింటే ఎలా ఉంటుంది? మ్యాక్సిమం ఇలాంటి ఫుడ్స్ అంటే చాలామంది ఇష్టపడతారు, దట్ టు ఈ వెదర్కి. సో మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. యాక్చువల్గా మైదా తీసుకుంటారు ఇడ్లీ పిండితోటి. ఈ పునుగుల కోసం మైదా మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇలాంటిది 2 కప్స్. ఆల్రెడీ ఇంట్లో ఇడ్లీ పిండి చేసాం కదా, అది ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకొని అలాగే చిన్న పించ్ ఆఫ్ వంట సోడా వేసాను ఇడ్లీ పిండిలోకి. చెప్పినట్లుగా గోధుమ పిండి కలిపాను. దానికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసాను. దెన్ నెక్స్ట్ తీసుకున్న ఆనియన్స్ చిన్నగా పీసెస్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఇన్స్టంట్ ఇడ్లీ పిండి కన్నా ఇలా మనం ఆల్రెడీ హోమ్ మేకర్స్కి తెలిసే ఉంటుంది, 2 డేస్ 3 డేస్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇడ్లీ పిండి చేసి పెట్టుకుంటాం కదా. ఒక 1 డే 2 డేస్ అట్లా ఇడ్లీలు చేసుకున్నప్పుడు మిగిలిపోయిన పిండితో కూడా ఒక 2 కప్స్ గోధుమ పిండి వేసుకున్నాను. అంతే, సింపుల్ అండి ఇది కూడా. బట్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే మొత్తం ప్లేట్ ఫినిష్ చేస్తారు. టేస్టీ అండ్ ఈజీ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి. వెరీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేస్తారు హోమ్ మేడ్ ఫుడ్స్. సో అండ్ నా ఛానల్లో మ్యాథ్ రిలేటెడ్ ట్రిక్స్ అండ్ మ్యాథ్ కాన్సెప్ట్స్కి సంబంధించినవి కూడా ఉంటాయి, చెక్ చేయండి. అండ్ వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి, అప్పుడే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఎదర్ ఇట్ మే బీ రెసిపీ అయినా కానీ లేదంటే మ్యాథ్స్ రిలేటెడ్ కానీ. అండ్ చూడండి పిండి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక ఇలా నీట్గా చిన్నగా పునుగులు వేసుకోవాలి. వెంబడే దాన్ని తిప్పకండి, కొంచెం టైం ఇవ్వండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోద్ది, లేదంటే అతుక్కుపోతుంటుంది మీరు సడన్గా తిప్పేస్తే. సో ఆయిల్ బాగా వేడైన తర్వాతనే వేయండి, ఇలా నీట్గా వచ్చేస్తాయి. ఫైనల్లీ మన పునుగులు రెడీ. టేస్ట్ చేసే టైం వచ్చేసింది. అండ్ ఇది పల్లీ చట్నీ కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.